హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చిందైతే చెన్నైలో ఉన్న చాలా అతి పురాతనమైన ఒక మ్యూజియంకి, ఇంకా ద సెకండ్ లార్జెస్ట్ మ్యూజియం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మన హిస్టరీ సంబంధించి, ఇంకా మన కల్చర్, పెయింటింగ్స్, బర్డ్స్, అనిమల్స్, స్టాచ్యూస్, వీటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా కన్నిమారా లైబ్రరీ గురించి వినే ఉంటారు. చాలా పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీ ఉన్నది కూడా ఈ కాంప్లెక్స్లోనే, అంటే ఈ మ్యూజియం లోపలే కన్నిమారా లైబ్రరీకి అని చెప్పి సపరేట్గా ఒక బిల్డింగ్ అనేది ఉంది. ఇండియాలో పబ్లిష్ అయ్యే ప్రతి బుక్ కానీ, ప్రతి న్యూస్ పేపర్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఈ లైబ్రరీలో మనం చూడొచ్చు. అంటే మొత్తం 4 లైబ్రరీలు ఉన్నాయన్నమాట. అటువంటివి అంటే నేషనల్ వైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అవన్నీ డిపాజిట్ అయ్యే లైబ్రరీస్. అందులో ఈ కన్నిమారా లైబ్రరీ అనేది కూడా ఒకటి. ఆ లైబ్రరీ గురించి సపరేట్గా ఒక వీడియో వేస్తాను, కానీ ఆ లైబ్రరీ ఈ కాంప్లెక్స్ లోపలే ఉందనేది మీకు తెలపడం కోసమే చెప్తున్నా. సో ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఆ ఎంట్రన్స్లో మనం ఇప్పుడు చూసిన ఆర్ట్స్ అన్నీ కూడా టైమింగ్ అంటే ఫెస్టివల్స్ దగ్గర మారుస్తూ ఉంటారు దానికి సంబంధించినట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ జనవరిలో పొంగల్, సంక్రాంతి రాబోతుంది కాబట్టి దానికి సంబంధించినవి అక్కడ చూసాము. సో లోపలికి వస్తే కన్నిమారా పబ్లిక్ లైబ్రరీ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే లైబ్రరీలోకి వెళ్ళటం లేదు, లైబ్రరీ గురించి సపరేట్ వీడియో అయితే వేస్తాను. మనం నేరుగా ఫస్ట్ వెళ్తున్నదైతే ఈ ఫ్రంట్లో ఉన్న బిల్డింగ్. ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఒక్కొక్క బిల్డింగ్ లోపల కూడా చాలా గ్యాలరీస్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాలరీస్ అనేది ఉంటాయి. మొత్తం కూడా 6 బిల్డింగ్లు అయితే ఉన్నాయి మ్యూజియంలో. ఇంకా గ్యాలరీస్ లెక్క పెట్టుకుంటే 40కి పైగా గ్యాలరీస్ ఉంటాయి. అంటే గ్యాలరీ అంటే ఇప్పుడు హిస్టరీ అని తీసుకుంటే హిస్టరీకి సంబంధించిన గ్యాలరీ ఒకటి, నెక్స్ట్ కాయిన్ సంబంధించింది, అలా విడివిడిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నదైతే కెనాన్స్ అంటే వెపన్స్. అప్పట్లో వార్స్లో కానీ లేదా హిస్టారికల్గా మన కంట్రీలో యూజ్ చేసిన వెపన్స్, అవి ఏ ఇయర్లో రిలీజ్ అయ్యాయి, వాటి గురించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ చూడగలుగుతాము. కనిపిస్తుంది కదా. మొత్తం 6 బిల్డింగ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. లైబ్రరీ మినహా 6 బిల్డింగ్స్ ఉన్నాయి. సో మెయిన్ బిల్డింగ్లో అయితే పెయింటింగ్స్, స్టోన్స్, స్కల్ప్చర్స్ ఇటువంటివి చూస్తాం. ఇంకా ఫ్రంట్ బిల్డింగ్, ఇప్పుడు మనం ఉన్నది ఫ్రంట్ బిల్డింగ్లో. ఇక్కడ ఆర్మ్స్, వెపన్స్ కలెక్షన్స్, ఇంకా పప్పెట్స్, ఇంకా ఆర్ట్ పీసెస్ చూడగలుగుతాం. కానీ ఈ ఫ్రంట్ బిల్డింగ్ అయితే ఏ గ్యాలరీ కూడా ఓపెన్లో లేదు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. బయట ఉన్న ఆ వెపన్ కలెక్షన్ మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మెయిన్ బిల్డింగ్ ఒకటి, ఫ్రంట్ బిల్డింగ్ ఒకటి, నెక్స్ట్ బ్రాంజ్ గ్యాలరీ, దానికి సపరేట్గా ఒక బిల్డింగ్ ఉంది. అక్కడ బ్రాంజ్ అంటే ఇత్తడితో కానీ లేదా అతి పురాతనమైన కాయిన్స్ కానీ వీటన్నిటిని చూడగలుగుతాం. ఆ తర్వాత చిల్డ్రన్స్ మ్యూజియం, అక్కడ చిన్నపిల్లలకి చదువుకి సంబంధించి కొన్ని డిస్ప్లేలో ఉంటాయి, వాటిని చూడగలుగుతాం. ఆ తర్వాత నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, అక్కడ ట్రెడిషనల్ తంజావూర్ పెయింటింగ్స్ ఇటువంటివి చూడగలుగుతాం, వాటికి సంబంధించిన ఆర్ట్స్ ఇవన్నీ కూడా చూడగలుగుతాం. ఇంకా ఫైనల్గా కంటెంపరీ ఆర్ట్ గ్యాలరీ, అక్కడైతే బ్రిటిష్ కాలంలో ఉన్న మోడర్న్ ఆర్ట్స్, వాళ్ళ ఎగ్జిబిట్స్ ఇవన్నీ కూడా చూడగలుగుతాం. సో ఈ 6 బిల్డింగ్స్ కూడా మనం కవర్ చేయబోతున్నాము. కానీ ఈ వీడియో అనేది ప్రత్యేకంగా మెయిన్ బిల్డింగ్లో ఉండే స్కల్ప్చర్స్కి మాత్రం. అంటే మెయిన్ బిల్డింగ్లో పెయింటింగ్, స్టోన్, స్కల్ప్చర్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులోనే మనకి జువాలజికల్ గ్యాలరీ, బొటానికల్ గ్యాలరీ అని విడివిడిగా ఉంటుంది. వాటితో పాటు స్కల్ప్చర్స్కి సపరేట్ గ్యాలరీస్ ఉన్నాయి. ఆ స్కల్ప్చర్ గ్యాలరీ అనే దాంతోనే జైన్ స్కల్ప్చర్స్, హిందూ స్కల్ప్చర్స్, బుద్ధిజం స్కల్ప్చర్స్ అని చెప్పి వాటిల్లో ఇంకా కొన్ని గ్యాలరీస్ ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం కవర్ చేయబోయేది ఓన్లీ ద స్కల్ప్చర్ మ్యూజియం. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే పార్క్ లాగా ఉండి, పార్క్లో దేవదేవతల శిలలు, వాటిని చూడగలుగుతాం, శిలా విగ్రహాలు. ఇంకా అప్పట్లో ఉన్న ఒక్కొక్క రీజియన్ వాళ్ళ యొక్క శిలా స్వరూపాలు ఎలా ఉండేవి, ఇంకా గుడులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క మినియేచర్ వర్షన్స్, వీటన్నిటిని కూడా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈరోజు డెడికేటెడ్గా స్కల్ప్చర్ మ్యూజియం, అంటే మహాబలిపురం అంటే శిల్పాలకి ఎంత ఫేమస్సో, ఇక్కడ ఎగ్మోర్ మ్యూజియంలో ఉండే ఈ శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఎగ్మోర్ మ్యూజియంలో మరొక మహాబలిపురం ఉందన్న విషయం
ఈరోజు మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో వీడియోకి వెళ్ళిపోదామా ఆలస్యం లేకుండా. బయట ఎంట్రన్స్ అయితే అద్దిరిపోయిందని చెప్పాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పం కూడా చూడడానికి చాలా చక్కగా ఉంది. మ్యూజియం అయితే ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు ఓపెన్లో ఉంటుంది. మనం ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ లోపల ఉన్న గ్యాలరీస్ చూడబోతున్నాం. ఇక్కడ దాదాపు 13 గ్యాలరీస్ వరకు ఉన్నాయి. అందులో స్కల్ప్చర్ గ్యాలరీ, హిందూ స్కల్ప్చర్ గ్యాలరీ, అమరావతి గ్యాలరీ, జైన్ గ్యాలరీ, జనరల్ జువాలజీ గ్యాలరీ, ఫ్లైట్ ఇన్ యానిమల్స్ గ్యాలరీ, ఫారిన్ యానిమల్ గ్యాలరీ, రెప్టైల్ గ్యాలరీ, బర్డ్ గ్యాలరీ 1, మ్యామల్ గ్యాలరీ 1, మ్యామల్ గ్యాలరీ 2, జనరల్ జియాలజీ గ్యాలరీ, ఇంకా సెంటినరీ ఎగ్జిబిషన్ హాల్. ఈ 13 గ్యాలరీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఈరోజు చూడబోయేది స్కల్ప్చర్ గ్యాలరీ, హిందూ స్కల్ప్చర్ గ్యాలరీ, అమరావతి గ్యాలరీ, జైన్ గ్యాలరీ. అంటే స్కల్ప్చర్స్కి సంబంధించిన 4 గ్యాలరీలు ఇప్పుడు మనం 1 by 1 విజిట్ చేయబోతున్నాం. సో మెయిన్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో 13 గ్యాలరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ ఒక 11 గ్యాలరీలు ఉన్నాయి. వాటిల్లో ఫిలాటలిక్ గ్యాలరీ, సిస్టమాటిక్ బొటనీ గ్యాలరీ, ఎకనామిక్ బొటనీ గ్యాలరీ, కోరల్ గ్యాలరీ, ఇన్వర్టిబ్రేట్ గ్యాలరీ, ఫిష్ గ్యాలరీ, బర్డ్ గ్యాలరీ 2, ఎకనామిక్ జియాలజీ గ్యాలరీ, ఎపిగ్రాఫిక్ గ్యాలరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గ్యాలరీ, స్కల్ప్చర్ గ్యాలరీ. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఎంటైర్లీ ఫర్ స్కల్ప్చర్స్. 1 by 1 స్కల్ప్చర్స్ ఏమున్నాయి ఏంటి అనేది నేను చెప్పేస్తాను. మీరు అలా వీడియోలో రెఫర్ చేసుకోవచ్చు వాటి డీటెయిల్స్. ఇక్కడ ఎన్నో రకమైన శిలా విగ్రహాలు చూడగలుగుతాం. ఓవరాల్ ఎగ్మోర్ మ్యూజియం యొక్క మినియేచర్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ అయితే ద్వారపాలకుల్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇంకా దేవుడిని పూజిస్తున్న భక్తుడు తన యొక్క శిలా స్వరూపాన్ని ఇక్కడ చూడగలుగుతాము. ఇంకా ద్వారపాలకులు వాళ్ళ తలల్లో కొమ్ములు ఉన్నట్టు లాంటి శిల్పాలని కూడా చూడగలుగుతాం. దేవగణాల యొక్క శిలాస్వరూపం, ఇంకా మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మవారి స్వరూపం చూసినట్లయితే కుడి కాలు కింద పెట్టుకున్నట్టుగాను, ఎడమ కాలు అలా వేలాడుతున్నట్టుగాను కనిపిస్తుంది. అందులో అమ్మవారికి ఒకవైపు చేయి ఉండడం మాత్రమే కనిపిస్తుంది. మరో చేయి అనేది విరిగిందా లేదా ధ్వంసమైందా తెలియట్లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పము కూడా ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారికి దొరికిందనే చెప్పాలి. ద్వారపాలకుల యొక్క స్వరూపం దొరికిందైతే కుంభకోణం తంజావూరు దగ్గర ఉత్తని అనే ప్రాంతంలో లభించిందంట. ఇంకా భక్తుడి యొక్క శిలాస్వరూపం దొరికింది, ఎక్కడ అని తెలియట్లేదు, కానీ 10వ శతాబ్దం కాలానికి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా కొమ్ములున్న ద్వారపాలకుడు తన యొక్క స్కల్ప్చర్ దొరికిందైతే ఆర్కాడ్ అనే ప్రాంతంలో ఉండే కావేరి పాకమే దొరికినట్టుగా చెప్తున్నారు. ఇంకా దేవగణాలు దొరికింది కూడా కావేరి పాకమే అంట. మహిషాసుర మర్దిని అమ్మవారి శిల దొరికిందనేది కూడా అక్కడ ఆర్కాడ్లో కావేరి పాకం అనే ప్రాంతంలోనే. అమ్మవారి యొక్క శిల 7వ శతాబ్దం కాలానికి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా విష్ణుమూర్తి యొక్క స్వరూపం కూడా ఉంది. ఇది కంచిలో దొరికినట్టుగా చెప్తున్నారు, కానీ కన్ఫర్మ్గా డీటెయిల్స్ అయితే తెలియట్లేదు. ఇది కూడా 7వ శతాబ్దానికి చెందిందిగా తెలుస్తోంది. యోగ దక్షిణామూర్తి, విఘ్నేశ్వరుడు, ఇంకా సూర్యుడు, వీళ్ళ శిలల్ని కూడా మనం చూడగలుగుతాము. అందులో సూర్య భగవానుడి యొక్క స్వరూపం చూసినట్లయితే చేతులు విరిగిపోయినట్టుగా ఉన్నాయి. అది విరిగిందా ఎవరైనా ధ్వంసం చేశారా అనేది తెలియట్లేదు. ఇంకా విరిగిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపాన్ని కూడా చూడగలుగుతాం. సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నట్టుగా దర్శనం వచ్చేది చాలా తక్కువ. సో అటువంటి ఒక స్వరూపం, ఆ స్వరూపంకి తల కనిపించదు, ఒకవైపు చెయ్యి కనిపించదు, ఒకవైపు కాలు కనిపించదు. నెమలిని చూసే అది సుబ్రహ్మణ్య స్వామి అని మనం గ్రహించేలా ఉంది. ఇంకా పార్వతి అమ్మవారు కూర్చున్నట్టుగాను, ఒక కాలు వేలాడించుకుంటూ ఒక కాళ్ళు అలా మడత పెట్టి కూర్చున్నట్టుగాను, చేతిలో తామర పువ్వు పెట్టుకున్నట్టుగాంటి స్వరూపాన్ని కూడా చూడగలుగుతాం. పరమేశ్వరుడి యొక్క భిక్షాటనమూర్తి స్వరూపాన్ని కూడా చూడగలుగుతాం. ఇంకా అర్ధనారీశ్వర స్వరూపం, త్రిపురాంతక స్వరూపం, అమ్మవారి యొక్క త్రిపురాసుందరి స్వరూపం, వీరభద్రుడు, కాలభైరవుడు, వీళ్ళందరి స్వరూపాన్ని కూడా చూడగలుగుతాం. మనం ఇప్పుడు చూస్తున్న రంగనాథ స్వామి శిల లభించిందైతే దిండివనం దగ్గర వెలుపురంలో లభించినట్టుగా తెలుస్తోంది.
ఇంకా భైరవుడు దక్షిణామూర్తి స్వరూపాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. లింగోద్భవుడు, అయ్యనార స్వామి, ఇంకా దక్షిణామూర్తి స్వామి ఇది ఎన్నో వివిధ శిల్పాలను కూడా ఇక్కడ చూడగలుగుతాం. దాదాపు దక్షిణామూర్తి స్వరూపాలే 4 నుంచి 5 వరకు చూసాము. ఇంకా విజయనగర రాజుల యొక్క ఎంబ్లం అంటే వాళ్ళ యొక్క సింబల్ని చూడగలుగుతాం. ట్రిచీలో లభించబడిన భిక్షాటనమూర్తి స్వరూపం, ఈ స్వరూపం అయితే ఎక్కువగా డ్యామేజ్ కాలేదు మనం. ఇంకా దుర్గా అమ్మవారి స్వరూపం, అమ్మవారు ఎద్దు మీద నిలబెట్టినటువంటి స్వరూపాన్ని చూడగలుగుతాం. ఇంకా విష్ణుమూర్తి కూర్చున్నట్టు లాంటి స్వరూపం కూడా కనిపిస్తుంది. 2 చేతులు లేని బాలకృష్ణుడు యొక్క స్వరూపం 15వ శతాబ్దం కాలానికి చెందినట్టుగా తెలుస్తోంది. బెల్లారి డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చినట్టుగానే చెప్తున్నారు. ఆ స్వరూపాన్ని చూడగలుగుతాం. ఇంకా సరస్వతి అమ్మవారి నిలువెత్తు స్వరూపంగా నిలబడినటువంటివి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి 17వ శతాబ్దంకి చెందిన స్టాచ్యూ అనేది రామనాథపురంలో దొరికినట్టుగానే చెప్తున్నారు. 6వ శతాబ్దం కాలం నాటికి చెందిన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో లభించిన ద్వారపాలకుడి యొక్క స్వరూపాన్ని చూడగలుగుతాం. అందులో తను చేతిలో ఒక పాముని పట్టుకున్నట్టుగా ఉన్నటువంటి స్వరూపం అది. పద్మనిధి సంగనిధి స్వరూపాల్లో పద్మనిధిని మనం ఇక్కడ చూడగలుగుతాం. అందులో ఒక చిన్న దేవగణంలా చేతిలో తామరపు పట్టుకున్నట్టు లాంటి స్వరూపం అది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో లభించిన ఒక ఏనుగు యొక్క స్వరూపం. మరొకటైతే విరిగిపోయిన ఒక ఏనుగు, అంటే 2 ఏనుగులు చూస్తామన్నమాట. అందులో ఒకటి చాలా డ్యామేజ్ అయింది, ఒకటి పర్లేదు. ఇంకా సంగనిధి పద్మనిధి చెప్పాను కదా, అవి ద్వారపాలకుల యొక్క స్వరూపాలే దాదాపు 4 వరకు 5 వరకు కూడా ఉన్నాయి. అండ్ అందులో ఒక్కొక్కటి అంటే భిన్నంగా ఒకే పోస్చర్లో లేకుండా ఒక్కొక్క ద్వారపాలకుడు వేరేలా ఉండడం ఆశ్చర్యంగా ఉంది. అంటే అప్పట్లో ద్వారపాలకుల యొక్క స్వరూపాలు కూడా వివిధ మార్పులతో ఉండేదనేది గ్రహించగలిగాం. సూర్య భగవానుడి స్వరూపాలు కూడా 2 ఉన్నాయి. అందులో ఒకటి చాలా డ్యామేజ్ అయింది, ఒకటి కొంచెం బాగానే ఉంది. ఇంకా నిలువెత్తుగా నిలబడిన వేణుగోపాల స్వామి యొక్క స్వరూపం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చారనుకుంటా, పెనుకొండ నుంచి 17వ శతాబ్దం కాలంకి చెందింది. ఇప్పుడు మనం చూస్తున్నదైతే వివిధ ఇన్స్క్రిప్షన్స్, అప్పట్లో రాసేవాళ్ళు కదా తాళపత్ర గ్రంథాలు, ఇంకా గోడల మీద కానీ బండల మీద కానీ రాసేవారు. వాటిని ఎన్ని రకాలుగా ఉన్నాయి అవి అనేది కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. అప్పట్లో ఉన్న ఋషుల యొక్క శిలాస్వరూపాలు, సప్తమాతృకలు వాళ్ళ యొక్క స్వరూపాలు, ఇంకా ఉమామహేశ్వరుడు వాళ్ళ స్వరూపాలు, నటరాజస్వామి యొక్క స్వరూపం, వీటన్నిటినీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. ఎంత నిదానంగా మనం అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సరస్వతి అమ్మవారు నాట్యం చేస్తున్నటువంటి స్వరూపం మనం మోస్ట్లీ ఎక్కడా చూసి ఉండలేము, అటువంటి స్వరూపం కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇంకా విఘ్నేశ్వరుడు ఏకశిల విగ్రహం, ద్వారపాలిక అంటే ద్వారపాలకులు జెంట్స్ ఉంటారనమాట. సో అందులో లేడీస్ కూడా ఉన్నారు అనేది తెలపడానికి అటువంటి ఒక స్వరూపాన్ని కూడా మనం చూడగలుగుతాం. విష్ణుమూర్తి కేశవుడిగా ఉన్న స్వరూపం 13వ శతాబ్దంకి చెందింది. ఆ స్వరూపం కూడా నిలువెత్తు స్వరూపం, చాలా బాగా వైభవంగా ఉంది. ఇంకా శ్రీదేవి భూదేవి ఇరువైపుగా ఉన్నట్టులాంటి స్వరూపం, వాటిని కూడా తప్పకుండా చూడండి. కుబేరుడికి కూడా ఇక్కడ ఒక స్వరూపం ఉంది. ఇక్కడ మనకి డిస్ప్లేలో ఉంచారు కదా, ఇక్కడైతే ఒక్కొక్క శిల గురించి కూడా డీటెయిల్స్ అనేది వస్తున్నాయన్నమాట. అంటే అప్పట్లో ఉన్న ఒక్కొక్కటి ఇప్పుడు నేను మీకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్క స్వరూపంకి పేరేంటి, ఎక్కడ లభించింది, వాటి డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా మనకి డిస్ప్లేలో అలా వెళ్తూ ఉంటుంది. సో మీకు పర్ఫెక్ట్గా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న డిస్ప్లేస్లో ఉన్న డీటెయిల్స్ చదువుకుంటేనే పక్కాగా తెలుస్తుంది. సో మనం స్కల్ప్చర్ గ్యాలరీలో హిందూ స్కల్ప్చర్ గ్యాలరీ చూసాము, ఇన్స్క్రిప్షన్స్ చూసాము. నెక్స్ట్ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో బుద్ధ భగవానుడు ఇంకా బోధిసత్వ వీళ్ళ స్వరూపాలు చూడగలుగుతాం. ఇంకా అమరావతి
అప్పట్లో ఉండే ఆ శాంచి స్తూప వీటన్నిటిని కూడా మనం ఇక్కడ శిలాస్వరూపాలుగా చూడగలుగుతాం. ప్రతి ఒక్క స్కల్ప్చర్ కూడా ఎంతో అతి పురాతనమైనది. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది కదా, అప్పట్లో ఆ గ్రంథాలు, ఆ రైటింగ్స్ అనేవి వేటిల్లో రాసేవారు, వాటిని ఎలా భద్రపరిచేవారు, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడైతే ఎంతో ఈజీగా మనం అలా పెన్ను పేపర్ తీసుకుని రాసేస్తున్నాము, కానీ అప్పుడు ఈ కంబీల మీద కానీ మెటల్స్ మీద కానీ వాళ్ళు ఎంత కష్టపడి రాసేవారు కదా. కానీ వాళ్ళు పడిన ఆ కష్టానికి అవి ఇప్పటి వరకు కూడా అలా మనకి నిలబడ్డాయి. కానీ పేపర్స్ మీద మనం ఇప్పుడు రాసేది ఇప్పటికిప్పుడే కూడా డికంపోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్స్క్రిప్షన్స్ ఉన్న ఈ గ్యాలరీలో చూస్తే హీరో స్టోన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే అప్పట్లో యుద్ధాల్లో చనిపోయిన వారికి వారి జ్ఞాపకార్థంగా పెట్టే రాళ్ళన్నమాట. వాటిని ఎక్కువగా చూడగలుగుతాం. వాటిని మెమోరియల్ స్టోన్స్, సతీ స్టోన్స్ అని కూడా అంటారు. సో కర్ణాటక, గుంటూరు, అనంతపూర్ ఈ ప్రాంతంలో మనకి లభించిన ఆ హీరో స్టోన్స్ అనేవి వాటిని డిస్ప్లేలో ఉంచారు. హీరో స్టోన్స్ అనేవి ఒకరి యొక్క ధైర్యానికి వాటిని మెచ్చుకుని పెట్టేవాళ్ళు అనమాట. మెమోరియల్ స్టోన్స్ అంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా పెట్టేవి. ఇంకా సతీ స్టోన్స్ అంటే ఇప్పుడు అప్పట్లో ఒక ప్రాక్టీస్ ఉండేది కదా, అంటే హస్బెండ్ చనిపోతే వైఫ్ కూడా తనతో పాటు అలా నిప్పుల్లోకి దిగిపోవాలి అని చెప్పి అలా దిగిన ఒక ఆవిడ యొక్క చెయ్యి అనేది కనిపిస్తుంది. అటువంటి శిలా స్వరూపం కూడా మనం చూడగలుగుతాము. బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్లో చూసినట్టుగా ఉంటే కూడా చాలా విరిగిన శిలా స్వరూపాలు అనేది గమనించగలుగుతాం మనము. ఇంకా బోధిసత్వుడి యొక్క తల, బుద్ధుడి యొక్క హెడ్ మాత్రం ఉండడం, ఇంకా సింహము, ఎన్నో వివిధ సింహ స్వరూపాలు, అప్పట్లో విరిగి పడిన ఫ్రాగ్మెంట్స్ని కూడా మనం ఎక్కువగా గమనించగలుగుతాం. ఇంకా తామర పువ్వు యొక్క మెడాలియన్స్, ఇంకా బెల్స్ ఉన్న తామర పువ్వు, ఇవన్నీ కూడా స్వరూపాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్లో. మనకి అంటే ఇన్స్క్రిప్షన్స్ గురించి కానీ హిస్టరీ గురించి కానీ అంతగా తెలియన మనకి ఇక్కడున్న శిలా స్వరూపాల యొక్క వాల్యూ తెలియకపోవచ్చు. కానీ హిస్టరీ తెలిసిన వాళ్ళు, ఇంకా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, వాళ్ళందరికీ కూడా ఈ ఒక్కొక్క శిల్పము కూడా ఒక్కొక్క లెసన్ అవ్వచ్చు. అంటే అన్ని మైన్యూట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి వాటిల్లో. ఇంకా అప్పట్లో ఉన్న కల్చర్ని, ఆ ట్రెడిషన్స్ అవన్నిటినీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇంకా ఎంత పురాతనంగా ఉంటుందో ఒక స్కల్ప్చర్, అన్ని డీటెయిల్స్ అనేది వెలుగులోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడో 6వ శతాబ్దం అంటే ఎక్కడో ఉంది. సో వాటి గురించి చాలా డీటెయిల్స్ మనం తెలుసుకునేకి చాలా హెల్ప్ఫుల్గా ఉంది కూడా. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఒక మెమోరియల్ స్టోనే. అసలు మనం ఒక మ్యూజియం లోపలికి వచ్చామా లేదా ఒక గుడికి వచ్చామా అని ఆశ్చర్యపోయేలా ఉంది ఇక్కడున్న కలెక్షన్స్ చూస్తుంటే. అసలు ఈ దేవతా స్వరూపం ఉంది, ఈ దేవతా స్వరూపం లేదు అని చెప్పలేము, అంత కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తుంటే అసలు మనం విష్ణుమూర్తిని ఒక స్వరూపంతో చూస్తాం, ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క స్వరూపంలో ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇన్ని స్వరూపాల్లో కూడా ఉన్నాడు ఆ విష్ణుమూర్తి అనేలా ఉంది. ఎంత చూసినా అసలు తనివి తీరలేదే అనేలా ఉంది ఇక్కడున్న కలెక్షన్స్. ఇంకా నెక్స్ట్ అయితే మనం వెళ్తున్నది మొత్తం కూడా అలా ఒక టెంపుల్ సెటప్లో పెట్టారనమాట. చుట్టూ దేవదేవతల స్వరూపాలు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న స్టాచ్యూస్ అన్నీ కూడా కొంచెం దగ్గరగా, అంటే మనం ఇప్పుడు చూస్తున్న స్వరూపాలు, గుళ్ళల్లో చూస్తున్న స్వరూపాలతో కొంచెం అలా పోలిక అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ లైన్లో చూసే స్కల్ప్చర్స్లో. ఇక్కడ కూడా మనం పరమేశ్వరుడిని లింగ స్వరూపంగాను, ఇంకా నిలువెత్తు స్వరూపంగాను కూడా దర్శించుకోగలుగుతాం. ఇంకా విష్ణుమూర్తి, దక్షిణమూర్తి, భైరవుడు, అమ్మవారు, వీళ్ళ స్వరూపాలు కూడా ఇక్కడ మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్నవి అంత డ్యామేజ్ అయితే అవ్వలేదు. మనం ఫస్ట్ చూసినవి అయితే చాలా డ్యామేజ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా
బాగా రెనోవేట్ చేసి ఉంచినట్టుగా పర్ఫెక్ట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి కూడా డీటెయిల్స్ అనేవి. సో ఇదే హిందూ స్కల్ప్చర్ గ్యాలరీ. సో ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఓన్లీ హిందూయిజంకి సంబంధించినవే ఈ రూమ్లో ఉన్నవి. మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదా, మహిషాసుర మర్దిని అంటే తను కాలి కింద తొక్కుతూ ఉంటుంది రాక్షసుడిని అని చెప్పి. ఆ స్వరూపం అనేది ఇప్పుడే కాదు 6వ శతాబ్దంలో కూడా అలానే ఉందంటే ఆ చరిత్ర ఎప్పటి నుంచో ఉంది కదా. అదే హిస్టరీ రెఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది దానికి ఒక ఎగ్జాంపులే ఇక్కడ మనం చూస్తున్న ఈ స్కల్ప్చర్స్. సో ఇవన్నీ కూడా హిస్టరీతో మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు ఈ ఎగ్మోర్ మ్యూజియం విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 whole day అనేది పడుతుంది. అంటే ఇంతవరకు మనం చూస్తున్నది ఒకే ఒక్క బిల్డింగ్లో ఉన్న, మొత్తం కూడా కాదు, జస్ట్ ఒక స్కల్ప్చర్స్ ఉన్న మ్యూజియం మాత్రమే. ఇంకా ఇందులోనే జువాలజికల్, బొటానికల్ మ్యూజియంస్, గ్యాలరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక పార్ట్ అంటే 1/3 అని చెప్పచ్చు. దాన్ని చూడడానికే మనకి ఇంత సమయం పడుతుంది. వీడియోలోనే మీకు ఒక 20 minutes 30 minutes అయిందంటే లైవ్లో వెళ్ళి చూసేటప్పుడు దాదాపు 2 hours 3 hours కూడా పడుతుంది. ఇది మనం ఎంత ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యి ఆ స్కల్ప్చర్స్ని అలా అబ్జర్వ్ చేస్తామో దాన్ని బట్టి మనకి టైం అనేది తీసుకుంటుంది. మీరు ఇక్కడ ఈ మ్యూజియంకి వెళ్ళాలి అనుకుంటే మీరు ఫుడ్ అనేది తీసుకెళ్ళచ్చు. అక్కడ బయట కూర్చొని భోంచేయడానికి ప్లేస్ అనేది ఉంటుంది. అది కాకుండా లోపల కూడా చాలా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో వెళ్ళాలనుకుంటే 1 whole day అనేది ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క మినియేచర్ శిల్పాన్ని చూస్తున్నాం కదా. గుడిలోకి వెళ్తే ఒక్కొక్క గోపురంలో ఇటువంటివి ఎన్నో శిల్పాలు ఉంటాయి. వాటిని అసలు నిలబడి గమనించే టైం కూడా మనలో చాలామందికి అసలు కుదరట్లేదని చెప్పాలి. సో అలా లేనప్పుడు ఒక్కరోజు మనం డే ఆఫ్ తీసుకుని టైం స్పెండ్ చేయాలని వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడైనా వాటిని నిదానంగా చూసి ఎక్స్ప్లోర్ చేయండి. ఎన్నో విషయాలు అనేవి తెలుసుకోగలుగుతాము. ఇక్కడ ఈ మ్యూజియం మేము వెళ్ళినప్పుడు అడల్ట్స్ కన్నా చిన్నపిల్లలే ఎక్కువగా లైక్ చేసి చూసారు ఇక్కడ స్కల్ప్చర్ మ్యూజియంలో. ఎందుకంటే వాళ్ళకి సోషల్లో హిస్టరీ గురించి లెసన్స్ ఉంటాయి, అందులో డిస్క్రైబ్ చేసి ఉంటారు కదా, వాటన్నిటిని కూడా వాళ్ళు ఇక్కడ పోల్చుకున్నారనమాట. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ మినియేచర్స్ అన్నీ కూడా టెంపుల్లో ఉన్న ఆ కోనేరు ఎలా ఉంటుంది, టెంపుల్లో శివాలయం ఎలా ఉంటుంది, విష్ణు ఆలయం ఎలా ఉంటుంది అనేదానికి ఒక మోడర్న్ మినియేచర్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా గోపురం ఎలా ఉంటుంది అనడానికి మినియేచర్ శిల్పాలు. గుడి ఆర్చ్ ఎలా ఉంటుంది, ఇలా ఒక్కొక్క చిన్న డీటెయిల్కి కూడా చాలా సూపర్గా డిఫైన్ చేశారని చెప్పాలి. అటువంటి మినియేచర్స్లో కూడా వుడ్లో చేసినవి, స్టోన్లో చేసినవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది తిరువారూర్ అనే ప్రాంతంలో ఉండే గుడి. చాలా పెద్ద గుడి అనమాట. ఈ గుడి రథం చాలా పేరు పోయిన ఒక రథం ఈ గుడికి ఉన్నది. తిరువారూర్ అంటారు. ఆ గుడి యొక్క మినియేచర్ ఉంది. ఇక్కడ లోపల ఉన్నదైతే ఓన్లీ అమరావతి ఇంకా బుద్ధిజంకి సంబంధించిన స్కల్ప్చర్స్ మాత్రమే ఇప్పుడు మనం చూడబోయేది. అంటే ఫస్ట్ మనం చూసింది స్కల్ప్చర్ గ్యాలరీ, అక్కడ అన్నీ కలిసినట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత లోపలికి వస్తే హిందూ స్కల్ప్చర్స్, ఇంకా లోపలికి వస్తే
బుద్ధిజం స్కల్ప్చర్స్, ఇంకా ఇక్కడ బుద్ధ స్కల్ప్చర్స్ అన్నిటిని చూసుకొని నెక్స్ట్ వెళ్తే మనకి జైన్ స్కల్ప్చర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి లభించను వాటిని అలా సెగ్రిగేట్ చేస్తూ ఉంచుతున్నారు. ఇంకా వాళ్ళు అక్కడ మెయిన్గా స్కల్ప్చర్స్ ఉన్నాయి కదా బయట అన్ని కలిపినట్టు, వాటిని కూడా సెగ్రిగేట్ చేస్తే వీటన్నిటిని కూడా ఇంకా పెద్ద గ్యాలరీస్లో మనం చూడగలుగుతాం. మ్యూజియం అంటేనే హిస్టరీకి సంబంధించిందే కదా, నాకు హిస్టరీలో ఇంట్రెస్ట్ లేదు, సో నాకు ఇక్కడ బోర్ కొడుతుందేమో అని మీకు అనిపించవచ్చు. సపోజ్ మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ లేదు అనేవారైతే, సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే నెక్స్ట్ వీడియో మీకోసమే వస్తుంది. అంటే ఈ స్కల్ప్చర్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్తే ఈ బిల్డింగ్లోనే, ఈ మెయిన్ బిల్డింగ్లోనే మనకి జువాలజికల్ అండ్ బొటానికల్ గ్యాలరీస్ ఉంటాయి. అక్కడ మనం యానిమల్స్, ప్లాంట్స్, ఫిషెస్, వర్టిబ్రేట్స్, రెప్టైల్స్ వీటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ని చూడగలుగుతాం. సో సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. మరి అండ్ చెన్నైలో ఎగ్మోర్ని రీచ్ అవ్వడానికి లోకల్ ట్రైన్స్ చాలా ఉన్నాయి, ఇంకా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అవి ఏవి లేకపోతే ఓలా, ఊబర్ అన్నీ కూడా ఎగ్మోర్ మ్యూజియం వరకు డ్రాప్ అయితే చేస్తాయి. ఈ మ్యూజియంలో మొత్తం 99% అన్నీ కూడా బిల్డింగ్ లోపలే ఉండడం వల్ల మీకు తనిగా ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాలి, బ్యాటరీ కార్స్ ఇటువంటివి ఏవి కూడా అవైలబుల్లో ఉండవు. సో అన్నీ కూడా కాలినడకతోనే వెళ్ళి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళడం కూడా చాలా ఈజీ, జస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇలాంటి సెటప్లోనే ఉంటుంది 6 బిల్డింగ్స్ కూడా. సిక్స్ బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్, ఫ్రంట్ బిల్డింగ్ అయితే క్లోజ్లో ఉంది, ఏ గ్యాలరీ ఓపెన్లో లేదు. అండ్ దాని చుట్టూ ఉన్న వెపన్స్ని మాత్రం చూసాం. అంటే ఒక బిల్డింగ్ మనం కంప్లీట్ చేస్తామన్నమాట. సెకండ్ బిల్డింగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెయిన్ బిల్డింగ్. ఇందులో ఒక 1/3 అయితే మనం ఈరోజు చూసాము. అండ్ రేపటి నెక్స్ట్ వీక్ వీడియోలో మనం చూడబోయేదైతే ఈ మెయిన్ బిల్డింగ్లో ఉండే బొటానికల్ అండ్ జువాలజికల్ గ్యాలరీస్ అన్నమాట. వాటిని చూస్తే మనం 2 బిల్డింగ్స్ కవర్ చేసిన వాళ్ళు అవుతాము. మిగతావన్నీ కూడా నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో వేస్తాను. అంటే ఉన్నదంతా ఇదే చాలా పెద్ద బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్ కాబట్టి మిగతావన్నీ కూడా చిన్న చిన్నవే కాబట్టి ఒకే వీడియోలోనే మనం చూసేయగలుగుతాం. అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియంని చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఇంకా మీరు ఎగ్మోర్ మ్యూజియంని నేర్లో వచ్చి చూడలేరు, మీకు డిస్టెన్స్ ఎక్కువ అనిపించేవారు ఈ వీడియో ద్వారా ఈ మ్యూజియంని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మనం బుద్ధ స్కల్ప్చర్స్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే జైన్ స్కల్ప్చర్స్ గ్యాలరీలోకి వచ్చేసాము. ఇక్కడ మహావీర్ స్టాచ్యూస్ కావచ్చు, ఎన్నో రకాలుగా ఉన్నాయి, కూర్చున్నట్టుగా, నిలబడినట్టుగా, అలా ఒక్కొక్కటి కూడా చూసేయండి. అప్పట్లో ఇన్వేషన్స్ అంటే దండయాత్రలు చేసేవారు. సో ఒక రిలీజియన్ వారు మరొక రిలీజియన్పై ఇలా దండయాత్రలు చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది గుడులు అంటే ఆలయాలనే. ఎందుకంటే అప్పుడే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి చేసేవారు. అప్పట్లో వాళ్ళకి భయపడి గుడిలో ఉన్న స్వరూపాలన్నింటినీ కూడా దాచుంచిన వారు, ఇంకా వాళ్ళే వాళ్ళ చేతుల ఎత్తి బావిల్లో విసిరేయడం, భూమిలో తవ్వి పాతి పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చాలామంది చేశారు. అంటే ఆ శిలా స్వరూపాలని వాళ్ళ దగ్గర నుంచి కాపాడడం కోసం. సో
సో వాటిల్లో డ్యామేజ్ అయిన శిల్పాలు చాలా ఉన్నాయి. అవే కాకుండా దండయాత్ర చేసిన వారు విరగొట్టిన శిల్పాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఒక్కొక్కటి అక్కడక్కడ అంటే కొన్ని అలా నదీ తీరాల్లో లభించడం, ఆ తర్వాత ఎక్కడెక్కడో తవ్వుతుంటే బయటికి రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఒకప్పుడు ఎవరో ఒకరు సేఫ్ గార్డ్ చేయడం కోసమో ఎందుకో ఎక్కించినవి. అవన్నీ లభించిన తర్వాత మనం ఇప్పుడు వాటిని యాంటిక్ పీసెస్గా చూస్తున్నాం. ఇంకా ఏన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ గురించి తెలుసుకోవడానికి కూడా యూస్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు చోటు ఎక్కువ ఉండేది, ఎక్కడో ఒక చోట గుడులు ఉండేది. భక్తులు ఆ గుడి వరకు కూడా యాత్రలుగా వెళ్ళి దర్శించుకునేవారు. ఇప్పుడైతే ఒక్కొక్క ఈదికి 4 గుడులు అనేది ఉంటున్నాయి. ఇంకా అందరూ కూడా వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న చోటల్లో వెళ్ళి దర్శించుకుంటున్నారు. అతి తక్కువగా గుళ్ళు ఉన్నప్పుడు లభించే శిల్పాలే మనకి ఇన్ని గ్యాలరీస్ పెట్టుకునేలా ఇన్ని ఉన్నాయి. ఇంతవరకు లభించినవే, ఇంకా లభించకుండా లభించబోయేవి ఎన్నున్నాయో కదా. కానీ ఇప్పుడు మనం ఇన్ని గుళ్ళు ఇన్ని శిల్పాలు అలా అలా రూపొందించుకుంటూ పోతున్నాం. సో మనకి తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ తవ్వుకుంటూ ఉంటే వాళ్ళకి ఈదికి 4 శిల్పాలు అనేవి లభిస్తాయేమో అనిపిస్తుంది. జైన్ స్కల్ప్చర్స్తో మన స్కల్ప్చర్ మ్యూజియం అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్తే జువాలజికల్ మ్యూజియం. వాటి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా పార్ట్ 2 వీడియోలో మనం తెలుసుకుందాము. సో పార్ట్ 1 వీడియో అయితే ఇదే. 6 బిల్డింగ్స్లో 2వ బిల్డింగ్లో ఉన్నాము. అందులో 1/3 గ్యాలరీస్ మనం చూసేసాము. అండ్ ఇక్కడైతే బయట మనకు కనిపించేదంటే స్కల్ప్చర్ పార్క్ అని చెప్పొచ్చు. ఒక పార్క్ సెటప్లో, ఓపెన్ స్పేస్ టెంపుల్ సెటప్లో ఇక్కడ మనకు ఉంది గుడి అయితే. ఇక్కడ వివిధ నంది స్వరూపాలు, విఘ్నేశ్వరుడు, శివలింగాలు వీటన్నిటినీ కూడా చూడగలుగుతాం. సో మనం ఈరోజు మ్యూజియంకి వెళ్ళినట్టు లేదు. నాకైతే దాదాపు విష్ణు ఆలయం, శివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ఒకటిగా దర్శించుకున్నట్టు ఫీల్ అయితే ఉంది. మరి మీకు కూడా ఆ ఫీల్ కలిగి ఉంటుందని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో. పార్ట్ 1 వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాము. సో పార్ట్ 2 వీడియో కోసం నెక్స్ట్ వీక్ వరకు కూడా వెయిట్ చేయండి. అందులో జువాలజికల్, బొటానికల్ గ్యాలరీస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందో లేదో, మీ పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మేము ఇలా వీడియో వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. సో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో వివిధ ప్రత్యేక విషయాలనే ఉన్నాయి. అందరూ వెళ్ళి అన్ని ప్రాంతాలని వెళ్ళి చూడలేరు కాబట్టి మేము వెళ్ళి చూసి ఎంజాయ్ చేసినవి మీతో షేర్ చేసుకుంటున్నాం. సో వీడియో ద్వారా మేము చెందిన అనుభూతి మీరు చెందుతారని ఆశిస్తున్నాము. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. Stay tuned for our channel and don't forget to subscribe our channel.